వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అటెండర్ అలాగే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్తో పాటుగా ఆఫీస్ అటెండర్తో పాటు ఇంకా మనకి నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. 12th నవంబర్ నుంచి 21 డేస్ లోపు ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి దాదాపుగా December 4th వరకు కూడా టైం అనేది ఉంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కాకుంటే ఇందులో మీకు కేవలం మనము ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోదనేటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆఫీస్ అటెండర్ లేదా ల్యాబ్ అటెండర్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏమో 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాదాపుగా వేకెన్సీస్ అనేవి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. మెయిన్ ముఖ్యంగా ప్రతి పోస్ట్కి కూడా జనరల్ కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకైతే అప్ టు 35,000 వరకు శాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. బట్ మనకి అవసరమైనటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయో సో ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అలాగే మనకి ల్యాబ్ అటెండర్ లేదా ఆఫీస్ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కదా. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వీటికి కూడా సేమ్ మనకి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకైతే ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకైతేనేమో సైన్స్ విభాగంలో అంటే ఎంపీసీ బైపీసీ ఎవరైతే ఇంటర్లో చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఇంకా చాలానే ఉన్నాయి. టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా అనేది సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. అయితే సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఎంత శాలరీ వస్తుందంటే లెవెల్ 4th ప్రకారం దాదాపుగా 55,000కి పైగానే శాలరీ వస్తుంది. 18 నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా ఏ విభాగంలో అంటే మనకి సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం శాలరీ ఉంటుంది. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే డిగ్రీ వాళ్ళకి సూపరింటెండెంట్ అని చెప్పేసి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి లెవెల్ 6th ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 65,000 నుంచి 70,000 మధ్యలో శాలరీ ఉంటుంది. 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి టైపింగ్ స్కిల్స్ కూడా అక్కర్లేదు.
అలాగే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్కి సైన్స్ కానీ లేదంటే ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే ఈ యొక్క డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటుగా మీకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అలాగే బీఈఆర్ బీటెక్ చేసినటువంటి వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ లేదా జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ వివిధ రకాల పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మన సొంత రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. కాబట్టి మనము సొంత రాష్ట్రాలు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ పోస్ట్ మీకు దుర్గాపూర్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ నోటిఫికేషన్లో మల్టిపుల్ జాబ్స్కి సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకుంటే మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, అలాగే ఇంగ్లీష్, ఇదే టాపిక్స్ అంటే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించిన టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డిగ్రీ లెవెల్ పోస్టులకి డిగ్రీ స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ప్రతి ఒక్కరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎందుకు అంటే ఇక్కడ ఫీజు ఏదైతే ఉందో ఫీజు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదైతే ల్యాబ్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అటెండర్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా వీటికి వచ్చేసి 1000 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఎవరెవరు అప్లికేషన్ ఫీ పే చేయాలి, ఎవరికి అప్లికేషన్ ఫీ లేదు అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఆ ఫీ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. చూద్దాం ఇక్కడ. మీరు నోటిఫికేషన్లో లాస్ట్లోకి వచ్చినట్లయితే ఆ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే అమ్మాయిలందరికీ ఫీజు అనేది లేదనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కాబట్టి ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు గనక ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనము బేసిక్గా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పినెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి. అలాగే మీరు ఇక్కడ అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎన్ఏ అని చెప్పేసి ఇచ్చేసి మీ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది. మీకు ఆ నెంబర్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకుని జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్గా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.